నమస్కారం, నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొక్కలు నాటడం సామాజిక బాధ్యత, పచ్చదనంతో పర్యావరణ పరిరక్షణ, పౌర సమాజానికి పిలుపునిచ్చిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. రేషన్ మాఫియాపై ఉక్కుపాదం, కాకినాడ పోర్టు నుంచి స్మగ్లింగ్ ను అరికడతాం, హెచ్చరించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రతిభను ప్రోత్సహించండి, పేద విద్యార్థుల్ని ఆదరించండి, పిలుపునిచ్చిన ఎమ్మెల్యే గల్లా మాధవి. విద్యకు ప్రాధాన్యతనిచ్చిన ఎన్టీఆర్, ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేస్తున్న నారా లోకేష్, కొనియాడిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. ఏపీలో గత 5 ఏళ్ల పాటు అక్రమంగా బియ్యం ఎగుమతి చేశారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రేషన్ బియ్యం కోసం 12,800 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. మా ప్రభుత్వం వచ్చాక అక్రమ నిల్వలపై దాడులు చేశాం. కాకినాడలో జూన్ చివరి వారంలో 13 గిడ్డంగుల్లో తనిఖీ చేశాం. పట్టుకున్న బియ్యంలో 25,000 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించాం. ఆయా గిడ్డంగుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. రేషన్ బియ్యం విషయంలో కాకినాడ పోర్టుపై ప్రత్యేక దృష్టి పెట్టాం. గత 5 ఏళ్ల పాటు కాకినాడ పోర్టులోకి ఎవరిని రానివ్వలేదు. ఇక్కడ కేవలం 20 మంది సెక్యూరిటీ ఉంచుతారా? ఎప్పుడు చూసినా కూడా ఇక్కడ 12 వెసల్స్ ఉంటాయి. మిగతా పోర్టుల కంటే కాకినాడ నుంచే ఎక్కువగా ఎగుమతులు ఎందుకు జరిగాయి? వ్యవస్థను గుప్పెట్లో ఉంచుకొని బియ్యం ఎగుమతులు చేశారు. ద్వారంపూడి కన్నబాబు గతంలో ఈ విషయంపై ఎందుకు మాట్లాడలేదు? పూర్తి స్థాయిలో పాతుకుపోయిన వ్యవస్థని ప్రక్షాళన చేయాలని ఈ తనిఖీలు. కాకినాడ పోర్టు వెనుక ఎవరున్నారో ప్రజలకు అర్థం కావాలి. ఈ పోర్టు నుంచి స్మగ్లింగ్ మాఫియాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వాస్తవాలు తెలుసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం గొప్పది. కాకినాడ పోర్టుపై వస్తున్న ప్రశ్నలకి జగన్ జవాబులు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. చాలా మందికి తెలుసు, 5 సంవత్సరాల్లో ఎవరిని కూడా అనుమతించలేదు. లోపల ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎటువంటి బోట్లు వస్తున్నాయి, ఎవరు అక్కడ అధికారులు ఉన్నారు, ఏ విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిపైన కనీసం ఒక్క మీడియా మిత్రులను కూడా లోపలికి ఆహ్వానించలేదు, అనుమతి ఇవ్వలేదు. వీళ్ళు పక్కడబందీగా వ్యూహం మేరకు ఎవరిని రానియకుండా ఒక పెద్ద కాన్స్పిరసీ చేశారు. రాష్ట్రంలో 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ఉండగా ఈ బియ్యం సరఫరా చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డోర్ డెలివరీ చేస్తామనే ఒక అబద్ధపు ప్రచారంతో 9,260 వ్యాన్లు కొని మొబైల్ డెలివరీ యూనిట్లు వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు. వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు. ప్రభుత్వానికి 43 రూపాయల 40 పైసలు ప్రతి కిలో ఖర్చు అయ్యే ఈ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వీళ్ళు 10 రూపాయలకే తీసుకుని వెళ్ళిపోవడం. చాలా చోట్ల మీరు సరైన సమయానికి రాలేదు, వ్యాన్ వెళ్ళిపోయింది కాబట్టి మీకు సరుకు ఇవ్వమని చెప్పడం. చివరికి ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర నుంచి కూడా గోతాలు తీసుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది చాలా స్పష్టంగా మనకి ఆధారాలు కూడా దొరికినాయి. ఈ విధంగా వీళ్ళు పక్కడబందీగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకి ఎక్కువ శాతం ఈ బియ్యం తరలించే విధంగా ఒక పక్కడబందీ కాన్స్పిరసీ చేసి వీళ్ళు చేశారు. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏ పోర్టుకి లేని విధంగా కాకినాడ పోర్టులో రైస్ ఎగుమతి జరిగింది. ప్రత్యేకంగా వీళ్ళు ఎప్పుడైతే మెడ మీద కత్తి పెట్టి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు పోర్టు లాగేసుకుని ఆరోబిందోకు చెప్పారో ఆ రోజు నుంచి మీరు చూస్తే లెక్కలు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి. గత 3 ఆర్థిక సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గంగారాం పోర్టులో బియ్యం ఎగుమతి 2,20,289 మెట్రిక్ టన్నులు. కృష్ణపట్నం ఇక్కడ 23,51,218. విశాఖపట్నం అన్నిటికన్నా పెద్ద పోర్ట్ 38,02,000 మెట్రిక్ టన్నులు. కాకినాడ పోర్టులో వీళ్ళు దుర్మార్గంగా ఈ 3 సంవత్సరాల నుంచి చేసింది 1,31,18,346 మెట్రిక్ టన్నులు. కాకినాడలో రైస్ ఎగుమతి విలువ ఈ 3 సంవత్సరాల్లో 48,537 కోట్ల రూపాయలు. ఎంత పెద్ద కాన్స్పిరసీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనకి తెలియకుండా జరగదు కదా. ఆరోబిందో రియాలిటీకి కాకినాడ సీ పోర్ట్స్ ఎందుకు 41% వాటా ట్రాన్స్ఫర్ చేసింది? కేవీ రావు గారిని వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్ళు 41% వాటా రాయించేసుకున్నారో ఖచ్చితంగా బయటికి రావాలి. ఎందుకు మీరు జీఎంఆర్ దగ్గర నుంచి ఎస్సీజెడ్ లాగేసుకున్నారు? దీనికోసమే
ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా కష్ట సుఖాలను పంచుకుందామంటూ టీడీపీ కార్యకర్తలకి మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఏమైనా సమస్యలుంటే కుటుంబం, స్నేహితులు, బంధువులు, పార్టీలో హితులు ఎవరితోనైనా షేర్ చేసుకోవాలని సూచించారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని, దయచేసి ఆత్మహత్య లాంటి తప్పుడు నిర్ణయాలు ఎవరూ తీసుకోవద్దని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త శ్రీను ఆత్మహత్యపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో భావోద్వేగ పోస్టు పెట్టారు. అన్నా అన్నా అని పిలుస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా సహాయం చేయాలని మెసేజ్ చేసే శ్రీను తనకు ఆపద వస్తే ఒక్క మెసేజ్ చేయాలని అనిపించలేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు, ఐ మిస్ యూ అంటూ తన బాధను వ్యక్తపరిచారు. కష్టమేంటో కూడా అతను చెప్పుకోలేదని లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ఓ అన్నగా తానున్నానని, వారికి అండగా ఉంటూ అన్ని బాధ్యతల్ని నెరవేరుస్తానని భరోసా ఇచ్చారు. తుఫాన్ ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో రెండో ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ మార్గంలో వాహనాల రాకపోకలకి అంతరాయం లేకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు జేసీబీలతో బండరాలని తొలగిస్తోంది. పర్యావరణ పరిరక్షణ మొక్కల ద్వారానే సాధ్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. పచ్చదనం పరవళ్లే ఒక ఉద్యమంలా గుంటూరు పార్లమెంటు పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామని చెప్పారు. పచ్చదనం ప్రాణహితం కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని తొలి అడుగుగా బుర్రిపాలెం గ్రామం నుంచి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. రోడ్లకు ఇరువైపులా అందమైన చెట్లు ఉండేలా మొక్కలు నాటుతున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో మన పార్లమెంటు పరిధిలోని కొన్ని వేల చెట్లు నాటబోతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ఏడాదికి 50 లక్షల చొప్పున 5 ఏళ్లలో 2.50 కోట్లను అందించేందుకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. మొత్తం కూడా ఒక అందమైన చెట్లు రెండు పక్కల ఉండే విధంగా ప్లాన్ తీసుకున్నాం. దీనికి సిఎస్ఆర్ ఫండ్స్ కింద సిసిఎల్ ప్రోడక్ట్స్ రాజేంద్ర ప్రసాద్ గారు ముందుకొచ్చారు. సంవత్సరానికి 50 లక్షల చొప్పున 5 సంవత్సరాలకి 2.5 కోట్ల రూపాయలు ఇస్తా అన్నారు. వీటిలో మెయిన్ ఏంటంటే మొక్క పెట్టామంటే పెట్టామని కాకుండా 2-3 ఫీట్ మొక్క పెట్టి అవి పెరక్క లేదా చనిపోయి గ్యాప్స్ రాకుండా ఉండే విధంగా కనీసం 8 to 12 ఫీట్ మధ్య ఉండే విధంగా బాగా పెరిగిన మొక్కల్ని తీసుకురావటం ఒకటి. రెండోది దాని చుట్టూ ట్రీ గార్డ్స్, అది వాళ్ళు సిసిఎల్ వాళ్ళ బ్రాండింగ్తో చేయించుకుంటారు. ట్రీ గార్డ్స్ కూడా పెడతాము. ఒక్కొక్క విలేజ్కి అరౌండ్ 300 to 400 ప్లాంట్స్, అంటే ఒక్కొక్క మొక్క కాస్ట్ వచ్చేసి 350 నుంచి 400 రూపాయలు పడుతుంది. ఆ ట్రీ గార్డ్ వచ్చేటప్పటికి 150 రూపాయలు, దాదాపుగా ఒక 600 రూపాయలతోటి ఈ సంవత్సరానికి వచ్చే 50 లక్షలు ఎన్ని విలేజెస్ కవర్ అయితే అన్ని 7 నియోజకవర్గాలని కొన్ని ప్లాంట్ చేసుకుంటూ నెక్స్ట్ 5 yearsలో అన్ని విలేజెస్లో అన్ని రోడ్స్ పక్కన ఒక అందమైన ప్లాంట్స్ పెట్టే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా తొలి అడుగు చొప్పున మా స్వగ్రామమైనటువంటి బుర్రిపాలెంలో ఈరోజు మొదలుపెట్టాం. కాబట్టి దీని అందరూ ఈ ప్లాంటేషన్ మెయింటెనెన్స్ వచ్చేటప్పుడు ఒకటి మొక్కలు నాటడం, రెండోది మెయింటెనెన్స్. అది లేకపోతే ఇవన్నీ ఎంత చేసినా కూడా ఉపయోగం ఉండదు. దీన్ని మన్రేగా కింద ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ తోటి ప్లాంటేషన్లో మెయింటెనెన్స్ కింద వాళ్ళ ఉండే విధంగా అధికారులతోటి సమన్వయం చేసుకొని ఈ మొక్కలన్నీ చక్కగా పెరిగే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. దానికి కూడా అధికారులందరూ సహకరిస్తూ ఉన్నారు. అందులో ఈరోజు రాజా గారు మేము ఇక్కడ తెనాలి ప్రాంతంలో చేసాం. థ్యాంక్ యూ. పచ్చదనం పరిశుభ్రం అనే కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపడతాం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఎందుకంటే సకల ప్రాణులకి లేకపోతే ఎకలాజికల్ బ్యాలెన్సెస్ అవ్వాలన్నా కూడా పచ్చదనం అనేది అవసరం అని చెప్పి ఈనాడు ప్రపంచం అంతా కూడా ఒప్పుకున్నటువంటి సత్యం. చెట్లు నరికే కార్యక్రమంలా కాకుండా గత ప్రభుత్వంలాగా ముఖ్యమంత్రి వస్తుంటే పచ్చని చెట్టు కూడా చూడకుండా ఎన్నేళ్ళది అనేది చూడకుండా నరికి వేసినటువంటి ఘనత వారిదైతే ఈనాడు పసిపిల్లల్ని ఏ రకంగా పెంచాలో ఆ రకంగా పచ్చదనాన్ని పెంచాలి అని చెప్పి దానికి నాంది పలికినటువంటి కేంద్ర మంత్రి వారికి. ఇటలీ నౌకాదళానికి చెందిన తెరచాపల నౌక అమెరిగో వెస్పూచి ముంబై పోర్టు అథారిటీ ఇందిరా డాక్ ను చేరుకుంది. డిసెంబర్ 2 వరకు ఇక్కడే ఉండనుంది. ఇటలీ నౌకాదళం నావికుల శిక్షణ కోసం ఉపయోగించే ఈ నౌకకు ప్రపంచంలో అత్యంత సుందరమైన నౌకగా పేరుంది. 93 ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ నౌక ఇటలీ నుంచి 2023 జులైలో బయలుదేరింది. 2 ఏళ్ల ప్రపంచ పర్యటనలో 28 దేశాల్లోని 30 రేవులను సందర్శించి
2025 ఫిబ్రవరి కల్లా ఇటలీకి తిరిగి వెళ్లనుంది. ఈ నౌక ఇప్పటి వరకు 50,000 మైళ్ల దూరం ప్రయాణించింది. జనాభా తగ్గుదలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాలో క్షీణత కొనసాగితే సమాజం దానంతట అదే నశించిపోతుందని పేర్కొన్నారు. నాగపూర్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన కుటుంబ ప్రాధాన్యాన్ని చాటి చెప్పారు. కుటుంబాలు సమాజంలో భాగమని తెలియజేశారు. జనాభా తగ్గుదల అనేది ఆందోళనకర అంశమని అన్నారు. జనాభా శాస్త్రం ప్రకారం జనాభా పెరుగుదల రేటు 2.1 కన్నా దిగువకు వెళ్తే సమాజం నశిస్తుందని చెప్పారు. దానిని ఎవరూ అంతం చేయవలసిన అవసరం లేదు. అదేవిధంగా భాషలు కనుమరుగవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారత జనాభా విధానం కూడా ఈ రేటు 2.1 కన్నా తక్కువగా ఉండకూడదనేదే చెప్తున్నట్లు తెలిపారు. మన దేశానికి సంబంధించి ఇది 3గా ఉండాలి. ఈ సంఖ్య చాలా కీలకం, ఎందుకంటే సమాజ మనుగడకే అవసరమని మోహన్ భగవత్ తెలిపారు. शास्त्र लोकसंख्या शास्त्र जे आधुनिक असं सांगतं की 2.1च्या खाली जायला लागलो तर तो समाजच नष्ट होतो. पृथ्वीच्या पाठीवर तो राहत नाही. कोणी त्याला मारेल असं नाही. तो काही नसलं संकट तरी तो समाज नष्ट होतो, पुढे चालत नाही. अनेक भाषा अशा नष्ट झाल्या, अनेक समाज असे नष्ट झाले. 2.1च्या खाली येतं का? आपल्या देशाची जनसंख्या नीती 1998 वगैरे मध्ये ठरली का 2002 मध्ये ठरली, साल माहिती आहे मला. पण त्याच्यातही असं सांगतात की 2.1च्या खाली नको. 2.1 म्हणजे 0.1 तर माणूस जन्मत नाही ना कधी. 2 पेक्षा जास्ती पाहिजे, म्हणजे 3 पाहिजे कमीत कमी, असं शास्त्र सांगतं. पण ही संख्या ही याकरता महत्वाची आहे की टिकलं पाहिजे की नाही. टिकलं पाहिजे असं आपल्याला सगळ्यांना वाटतं, कारण ते आपलं आहे. ते किती चांगलं आहे वाईट आहे हे मूल्यांकन नंतर असतं, ते आपलं आहे. వేములవాడ రాజరాజేశ్వరి స్వామి కొండగట్టు అంజన్నను ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఆయన ఆదివారం 2 ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తొలిసారి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో తన కుమారుడు రోషన్ సినిమా చేయనున్నట్లు తెలిపారు. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వేములవాడ రావడం, ఇప్పటి నుంచి అనుకుంటున్నాం రావాలని. బట్ స్వామివారు ఇప్పుడు అవకాశం ఇచ్చారు మాకు. కొండగట్టుకి చాలాసార్లు వచ్చాను, బట్ వేములవాడ రావడం ఫస్ట్ టైం. అది ఈ కార్తీక మాసంలో స్వామివారిని దర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కార్తీక మాసం లాస్ట్ రోజు నేను కూడా కార్తీక మాసం ఈ నెల రోజులంతా మేము కూడా ఉపవాసాలు ప్లస్ అన్ని నిష్టగా ఉన్నాము. బట్ ఫైనల్గా ఇక్కడ రావడం చాలా సంతోషం. ఇక్కడ పీపుల్ కానీ ఇక్కడ కానీ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ టెంపుల్ సిబ్బంది అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అది నెక్స్ట్ గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది January 10th. రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది. వెబ్ సిరీస్ కూడా ఈ మధ్య కాలంలో హిట్ అయినట్టుంది. చూడండి, మన దేవర చేశాను. సిరీస్ల మీద ఎక్కువ దృష్టి సినిమాల మీద సినిమాలు ఎక్కువ లేదు. నెక్స్ట్ కళ్యాణ్ రామ్ గారితో ఒకటి చేస్తాను, సాయిరామ్ తేజ్తో ఒకటి జరుగుతుంది, నేను హీరోగా ఒకటి చేస్తున్నాను. ప్రస్తుతానికి జరుగుతుంది. మీ అబ్బాయి రోషన్ వచ్చి ఇప్పుడు ఛాంపియన్ గారిది.
విద్య ద్వారానే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ స్పష్టం చేశారు. ఆ దిశగా అందరూ బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే అమరావతి ఫౌండేషన్ ఆలోచన అందరికీ స్ఫూర్తిదాయకమని తెలియజేశారు. గుంటూరు చంద్రమౌళి నగర్ లో అమరావతి ఫౌండేషన్ సభ్యులు కొండవీటి నరసింహారావు కుటుంబం ఆయన తల్లిదండ్రుల పేరు మీద ప్రతిభ గల 42 మంది పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరయ్యారు. ఈ మేరకు భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ కొండవీటి నరసింహారావు సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజానికి ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా కొనియాడారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని పిలుపునిచ్చారు. అట్లానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కొండవీటి నరసింహారావు గారికి, ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేసి సహచర ఎమ్మెల్యే మాధవి గారికి, అట్లనే పెద్ది రామేశ్వరరావు గారికి, శామ్యాల్ మాస్టర్ గారికి, రాజన్ బాబు గారికి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మనిషిని మహోన్నత స్థానానికి తీర్చిదిద్దేది విద్య. అటువంటి విద్యలో తోడ్పడేందుకు పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడం కోసం మంచి ఆలోచనతో ఈ అమరావతి ఫౌండేషన్ కానీ లేకపోతే కొండవీటి నరసింహారావు గారు కానీ ఒక మంచి ఆలోచన చేశారు. ఆయన ఆలోచన ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని, ఇక్కడ వచ్చిన వారికి కూడా ఆ స్ఫూర్తిని నింపాలని కోరుకుంటున్నాను. నేను దాదాపు చిన్నప్పటి నుంచి నరసింహారావు గారు నాకు పెదనాన్న అవుతారు. వారిని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. ఎప్పుడూ కూడా సామాజిక బాధ్యత అనేది ఆయన ఎప్పుడూ పాటిస్తుంటాడు. ఎప్పుడూ కూడా ఆయన దగ్గర ఉన్న దాంట్లో 10 రూపాయల్లో 1 రూపాయి సోషల్ యాక్టివిటీకి ఖర్చు పెడదాం, అట్లానే 10 మంది చేత ఖర్చు పెట్టిద్దాం అనే ఆలోచన. జనరల్గా ఎవరికైనా మనం ఖర్చు పెడతాం, 10 మంది చేత పెట్టిద్దాం అనే ఆలోచన మాత్రం మనకు రాదు. కానీ ఆయన 1 రూపాయి ఖర్చు పెడుతూ 10 మంది చేత 10 రూపాయలు ఖర్చు పెడతాం అనే ఆలోచన రావడం చాలా గొప్పదండి. 10 మందిని అడిగి విసుక్కుంటా ఏదన్నా ఇబ్బంది పెట్టినా కూడా అదే పనిగా అడిగి వాళ్ళ చేత, అది ఆయన కోసం కాదు, 10 మంది కోసమే. ఆ 10 మంది దగ్గర 10 రూపాయలు తీసుకొని ఆ 10 రూపాయలని 10 మందికి సహాయం చేయటం ఆయనకి అప్పటి నుంచి అలవాటు. దాదాపు నేను 80 నుంచి చూస్తున్నాను ఆయన్ని. 80 నుంచి నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎప్పుడూ కూడా ఆ సోషల్ బాధ్యత అనేది నిర్వహిస్తూనే ఉంటాడు. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినా, ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళినా కూడా అదే ఆలోచన. అతని వ్యాపారం ఆయన చేసుకుంటూ దాంట్లో వచ్చిన కొంత పర్సంటేజ్ ఇస్తూ 10 మంది చేత చేస్తూ ఉంటారు. అట్లనే మనం కూడా, నేను సమాజానికి చెప్పేది ఏంటంటే, వ్యాపారం చేసేవారు కానీ ఏదైనా ఉద్యోగం చేసేవారు కానీ ఏదైనా కూడా వారి స్థాయిలో వారు వ్యాపారం చేసేవారంటే 10%, ఉద్యోగం చేసేవారంటే 5% వారి ఆదాయంలో సామాజిక సేవ కోసం ఖర్చు పెట్టాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నానండి. నేను మాత్రం నాకు వచ్చే ఆదాయంలో నేను దాదాపు 10%ని ప్రతి సంవత్సరం సోషల్ యాక్టివిటీకి ఉపయోగిస్తాను. విద్య ద్వారానే సమాజ వికాసం సాధ్యమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. మానవ సేవే మాధవ సేవ అని ఆ దిశగా ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని తెలిపారు. ఆదివారం గుంటూరు చంద్రమౌళి నగర్ లో అమరావతి ఫౌండేషన్ సభ్యులు కొండవీటి నరసింహారావు కుటుంబం ఆయన తల్లిదండ్రుల పేరు మీద ప్రతిభ గల పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. స్కాలర్షిప్ అందుకున్న విద్యార్థులు బాగా చదువుకొని తోటి వారికి సాయం అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అమరావతి ఫౌండేషన్ సభ్యులు శామ్యుల్ జాన్, నూతలపాటి తిరుపతయ్య, పెద్ది సాంసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క విద్యా దానాన్ని చేస్తున్నందుకు నిజంగా ఇలాంటి మహనీయులందరూ ఉండాలి. ఆయనకు సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అయితే ఇందాక పెద్దలు రాజన్ గారు అన్నారు తెలివైన వారు ఎవరు అని. నాకు తెలిసిన ఒక ఆలోచన వచ్చిందండి. ఒక మనిషికి ఇంకొక మనిషి నిలబడితే ఈ నిలబడిన వాడే తెలివైన వాడు. అలాగా ఇక్కడ ఇందరి విద్యార్థుల కోసం నిలబడిన పెద్దలందరూ కూడా తెలివైన వాళ్ళే. సో సమాజం మొత్తం కూడా తెలివైన వాళ్ళతో నిండిపోవాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అండ్ అదేవిధంగా ప్రజల కోసం ఇలా ప్రజాప్రతినిధులుగా లేదంటే ఆఫీసర్లుగా పెద్దలుగా ఈరోజు సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా వారి శ్రేయస్సు కోసం పాటుపడాలి, నిరంతరం వారి కోసమే ఉండాలి. బడుగు బలహీన వర్గాలందరినీ కూడా పైకి తీసుకురావాలి. ఒక కుటుంబం బాగుంటే ఆ యొక్క సమాజం ఎలా అయితే బాగుంటుందో, దానివల్ల ఒక రాష్ట్రం, దేశం, ప్రపంచం ఎలా అయితే బాగుంటుందో
అదేవిధంగా మనం బాగున్నాం కాబట్టి మనం ఇంకొకరికి చేయూతనివ్వాలి, పెద్దలు అన్నారు ఇందాక. సో నిజమైన తెలివైన వాడు వాడే అని చెప్పి నా యొక్క అభిప్రాయం అండి. ఇది నిజం అవ్వచ్చు, కావచ్చు, ఇంకా ఎన్నో దీనికి ఉపమానాలు ఉండుండొచ్చు. నాకు తెలిసింది నేను చెప్పాను. అయితే పెద్దలందరికీ మరొక్కసారి ఇందులో పాల్పంచుకునే ఒక అవకాశాన్ని నాకు కల్పించినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా పిల్లలందరికీ ఒకే ఒక సూచన చేయదలుచుకున్నాను. మీ భవిష్యత్తు చాలా బాగుండాలి అని అంటే మీ మనసుల్లో ఈరోజు ఏ ఆకాంక్షతో అయితే మంచి మార్కులతో మీరు ఇలా నిలబడి పెద్దల మన్ననలు పొంది ఈ యొక్క సహాయాన్ని పొందుతున్నారో అది మనసులో నిరంతరం ఉంచుకోవాలి. మీరు సమాజానికి ఇంకొకరికి చేయూతను అందించే వరకు కూడా ఈ యొక్క ఆలోచనని మనసులో నింపుకొని ముందుకెళ్ళాలి. అదొక్కటే నిజమైన స్ఫూర్తిగా మీరు భావించాలి. మోటివేషన్ అనేది ఎక్స్టర్నల్గా ఎక్కడి నుంచి మనకి రావాల్సిన అవసరం లేదు. ఇలా విద్యాదానం చేస్తున్న వారి దగ్గర నుంచి మీరు మోటివేట్ అవ్వాలి. అదేవిధంగా మీరు సమాజంలో ఏం కావాలనుకుంటున్నారో అది నిరంతరం గుర్తు చేసుకుంటే చాలు. అంతకు మించిన మోటివేషన్ ఇంకొకటి లేదు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులకు కూడా ఒక సూచన, మీ పిల్లలు ఏది కావాలనుకుంటే అది మీరు అవ్వాలి అని ముందుకి ప్రోత్సహించండి. దానికి సహాయ సహకారాలు అందించే ఎక్కడ అందిస్తే అక్కడికి మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. మీరు కూడా అందుకు కృషి చేస్తే సమాజం ఖచ్చితంగా బాగుపడుతుంది. ఎందుకంటే ఈరోజు విద్య మాత్రమే ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగేది కాబట్టి దానికి మీ వంతు సహకారం కూడా ఉండాలి. వెనకడుగు అసలు వేయొద్దు. పిల్లల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించండి. ఇలా ప్రోత్సహించే పెద్దలు మాలాంటి ప్రజాప్రతినిధులు నిరంతరం మీ వెంట ఎప్పుడూ ఉంటారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలో అత్యం మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమ మైనింగ్ కి ఆపాలని అందులో కోరారు. ఈ ప్రాంతంలో డ్రిల్లింగ్ వలన భూగర్భ జలాలు, తాగునీటి కలుషితమవుతున్నట్లు తెలియజేశారు. కిడ్నీ వ్యాధులకి గురై ఇప్పటికే 12 మంది మృతి చెందగా అనేక మంది అనారోగ్యం పాలైనట్లు తెలిపారు. అక్రమ మైనింగ్ గోతుల వలన కొండపై నుంచి దిగువ పొలాలకి వర్షపు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అత్యం మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మొక్కలు నాటడం సామాజిక బాధ్యత, పచ్చదనంతో పర్యావరణ పరిరక్షణ, పౌర సమాజానికి పిలుపునిచ్చిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. రేషన్ మాఫియాపై ఉక్కుపాదం, కాకినాడ పోర్టు నుంచి స్మగ్లింగ్ ను అరికడతాం, హెచ్చరించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రతిభను ప్రోత్సహించండి, పేద విద్యార్థుల్ని ఆదరించండి, పిలుపునిచ్చిన ఎమ్మెల్యే గల్లా మాధవి. విద్యకు ప్రాధాన్యతనిచ్చిన ఎన్టీఆర్, ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేస్తున్న నారా లోకేష్, కొనియాడిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.